హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్లోని బజాజ్ పల్సర్ 150cc సింగిల్ డిస్క్ స్టాండర్డ్ వేరియంట్ గురించి అయితే మనం ఇప్పటివరకు రివ్యూ అయితే చేయలేదు. ప్రజెంట్ మనకి ఈ వెహికల్ సంబంధించినటువంటి మనకి అవకాశం అయితే వచ్చింది కాబట్టి మనం రివ్యూ అయితే చేస్తున్నాం. ఈరోజు మనం బజాజ్ పల్సర్ 150cc సింగిల్ డిస్క్ వేరియంట్ సంబంధించినటువంటి 2022 మోడల్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. ఈ వీడియోలో మీకు ఈ వెహికల్ సంబంధించిన ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీకు రైడ్ రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. వీడియోని అయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయొద్దండి. ఎవరైనా స్కిప్ చేస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ వెహికల్లో మీకు హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మీకు హెలోజన్ బల్బ్ వస్తుంది. ఎల్ఈడి అయితే రాదు, గమనించాలి ఇక్కడ మీరు. అదేవిధంగా మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ వెంకర్స్ కూడా మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మీకు ఇవైతే మాత్రం బల్బ్ టైప్ అయితే వెంకర్స్ అయితే వస్తాయి. అదేవిధంగా మీకు పొజిషన్ ల్యాంప్స్ అయితే చూడొచ్చు ఇక్కడ క్లియర్గాని. బోత్ అయితే రెండు సైడ్లు కూడా మీకు పొజిషన్ ల్యాంప్స్ అయితే వస్తాయి, చూడొచ్చు క్లియర్గా మీరు. పల్సర్ సెగ్మెంట్లో మనకి వైజర్ అనేది చాలా బాగుంటుందండి. నాకు బాగా ఇష్టం అనమాట. వైజర్ సెక్షన్లో అయితే మాత్రం పల్సర్ సూపర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మీ ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది ఫ్రంట్. ఇంకా చూడొచ్చు మీకు 260mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లోని, చూడొచ్చు క్లియర్గా ఇక్కడ మీరు. ఇంకా చూసినట్లయితే మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ అనేది ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. అంటే మీకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. అంటే మీకు బ్రేకింగ్ అనేది ఒక 3-4 మీటర్స్ దూరంలో కాకుండా 2 మీటర్స్లోనే ఇది డిస్టెన్స్ తగ్గిస్తుంది అనమాట బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది. ఇక్కడ చూడొచ్చు సిఏ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు 80/100 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు ఆకర్షణీయమైన అలైవిల్స్ అయితే ఈ వెహికల్లో మీకు లభిస్తాయి అనమాట. టెలిస్కోపిక్ సస్పెన్షన్ మీరు చూడొచ్చు, రిఫ్లెక్టర్ కూడా యాడ్ చేశారు. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అండి ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫ్రంట్ ఫెండర్కి మీకు గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారు, చూడొచ్చు క్లియర్గాని. ఇది చాలా బాగుంది. ఇదివరకు ఈ పల్సర్ వెహికల్లో ఈ గ్లాసీ ఫినిష్ వచ్చేది కాదు. ఇప్పుడైతే మాత్రం ఈ గ్లాసీ ఫినిషింగ్ అనేది యాడ్ చేశారు, ఇది బాగుంది. అదేవిధంగా మనం ఈ వెహికల్ మీకు చూడొచ్చు, ఇక్కడ స్టిక్కరింగ్ వచ్చేసరికి మీకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇక్కడైతే చూడొచ్చు క్లియర్గా. చాలా అంటే చాలా బాగుంది, మంచి అట్రాక్టబుల్ కలర్. ఇదైతే మాత్రం ఎక్కువగా సేల్ అవుతున్న కలర్స్లో ఈ కలర్ ఒకటి అనమాట. మనం ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఇంజిన్ వచ్చేసరికి మీకు ఈ వెహికల్లోని 4-stroke ఎయిర్ కూల్ 2-valve ట్విన్ స్పార్క్ BS6 కంప్లైంట్ 149.5cc DTS FI ఇంజిన్తో వస్తుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 14 PS at 8500 RPMని జనరేట్ చేస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 13.25 Nm at 6500 RPM కింద ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వెహికల్లో మాకు ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే ఫ్రంట్ మీకు ఇంజిన్ కింద కోల్ అయితే వస్తుంది. ఇది సేఫ్టీ కోల్, మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టిక్కరింగ్ కూడా గమనించవచ్చు మీరు. చాలా స్పోర్ట్స్ లుక్స్తో దీన్ని అయితే ప్రొవైడ్ చేశారు, మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇంకా మనం రియర్ సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ మీకు ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ అయితే రియల్ ఫుట్ రెస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఫోల్డబుల్గా ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఎగ్జాస్ట్ పైప్ అయితే మాత్రం బ్లాక్ కోటెడ్ ఎగ్జాస్ట్ పైప్ ఇచ్చారు. దీనికి మళ్ళీ మఫ్లర్ అయితే పైన మీకు హీట్ షీల్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా స్పోర్ట్స్ డిజైన్తో ఇవ్వడం జరిగింది, చూడొచ్చు క్లియర్గా మీరు ఇక్కడ. ఇంకా ఈ వెహికల్ సంబంధించి సస్పెన్షన్ చూసినట్లయితే మీకు రియర్ సెక్షన్లో మీకు ట్విన్ స్టాక్ ఆప్షన్స్ అయితే వస్తాయి, చూడొచ్చు. ఇక్కడ గ్యాస్ బిల్డ్ అనమాట, ఎండ్యూరెన్స్ కంపెనీది అనమాట ఇది, చూడొచ్చు క్లియర్. ఇక్కడ సస్పెన్షన్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వెహికల్. ఇంకా రియర్ సెక్షన్లో టైర్ కూడా మీకు 100/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి, రియర్ సెక్షన్లో అయితే డిస్క్ బ్రేక్ రాదండి, డ్రమ్ బ్రేక్ వస్తుంది. 130mm డ్రమ్ బ్రేక్ ఇది. కానీ ఇక్కడ గమనించాలి మీరు, ఇక్కడ ఏంటంటే రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. దీనివల్ల మీకు ఎప్పుడైతే ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు రియర్ వీల్ అయితే స్కిడ్ అవ్వడం కానీ పైకి మూవ్ అవ్వడం కానీ జరగదు. ఇది సెన్సార్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా మంచి విషయం. ఇక్కడ మీరు చూసినట్లయితే కోల్ సెట్కి చూసారు కదా, ఇక్కడ కలర్ అయితే డ్యూయల్ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి స్టైలిష్ గ్రాఫిక్ పరంగా బాగుంటుందని చెప్పొచ్చు. ఇంకా రియర్ సెక్షన్లో చూసినట్లయితే పల్సర్ సెగ్మెంట్లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇదే. ఎందుకంటే ఇక్కడ మీకు టైల్ ల్యాంప్ వచ్చేసరికి మీకు పల్సర్ సిరీస్లో అన్నిటికి కూడా మ్యాక్సిమం ఇదే టైల్ ల్యాంప్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 2 స్ట్రైప్స్ ఎల్ఈడి అయితే టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తారు, చూడొచ్చు ఇక్కడ క్లియర్. కానీ ఇది చాలా షార్ప్ డిజైన్తో ఉంది. యాజ్ యూజువల్గా మీకు వెంకర్స్ ఫ్లెక్సిబుల్ అయితే ఇవ్వడం జరిగింది. వైడర్ మీకు రియర్ ఫెండర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మడ్ కానీ వాటర్ కానీ పైకి రాకుండా హగ్గర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు క్లియర్. కానీ హగ్గర్ అనేది మంచి స్పోర్ట్స్ లుక్ని యాడ్ చేస్తుంది. అదేవిధంగా మీకు సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ పిలియన్ రైడర్ కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్గా హ్యాండిల్ చేయడానికి రియల్ గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు, చాలా స్టైలిష్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది.
అదేవిధంగా ఇక్కడ మీకు 150cc ఇక్కడ బ్రాండింగ్ అయితే చూడొచ్చు క్లియర్గాని. ఇక్కడ మీకు స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి స్పోర్ట్స్ లుక్లో డిజైన్ కూడా కనపడుతుంది అనమాట. చూడడానికి చాలా స్టైలిష్గా, గ్రాఫిక్స్ పరంగా కూడా బాగుంటుంది. ఇక్కడ మీకు చూడొచ్చు శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, శారీ గార్డ్ని చూడొచ్చు ఇక్కడ. ఇకపోతే రియర్ ఫాలోబుల్ ఫుట్ రెస్ట్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు ఈ వెహికల్ మీకు 5 గేర్స్ గేర్ బాక్స్తో వస్తుంది. ఫ్రంట్ మీకు ఒకటి, మిగతా 4 పైకి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్. ఫ్రంట్ ఒకటి, న్యూట్రల్ 2, 3, 4, 5 అనమాట. గేర్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్లో మీకు గ్రాఫిక్స్ పరంగా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ వెహికల్ చూడొచ్చు ట్యాంక్ డిజైన్ ఇక్కడ 15 లీటర్స్ ట్యాంక్ డిజైన్, ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. నాకు ఈ వెహికల్ బాగా నచ్చిన అంశం ఏంటంటే వైజర్ ఒకటి, అదేవిధంగా ట్యాంక్ డిజైన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా మనం ఒకసారి సీట్ గురించి కూడా మాట్లాడదాం. సీట్ సింగిల్ పీస్ సీట్ అయితే ఇస్తున్నారు. సింగిల్ సీట్ వస్తుంది. ప్లెయిన్గా మీకు 2 పర్సన్స్ ఎక్కి కంఫర్టబుల్గా రైడ్ చేయడానికి కుషన్ అయితే బాగుందండి. చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్యాడ్ అయితే ఉంది. ట్యాంక్ ప్యాడ్ కూడా మీకు ఇక్కడ ఇన్బుల్డ్గా వస్తుందన్నమాట ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించిన డిజి అనలాగ్ మీటర్ కన్సోల్ అయితే ఉంటుంది. ఈ వెహికల్లోని ఫుల్ డిజిటల్ మీటర్ అయితే రాదు, మీరు గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు క్లియర్గా. మీరు ఇక్కడ ఆర్పిఎం మీటర్ చూసారు కదా, అదేవిధంగా మీకు ఎంత స్పీడ్లో వెళ్తున్నారని ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మీకు ఇక్కడ టైం ఇండికేషను, అదేవిధంగా ఫ్యూల్ ఇండికేషను, ట్రిప్ మీటర్ ఇండికేషను, అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సిగ్నల్ వింకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు సిగ్నల్ వింకర్స్ అయితే మీకు లైట్ అయితే వెలుగుతుంది. ఇంకా న్యూట్రల్ లైట్ వెలుగుతుంది. ఇక్కడ మీకు హై బీమ్, లో బీమ్ చూపిస్తుంది. ఏబిఎస్ ఏ విధంగా పనిచేస్తుంది ఇక్కడ మీకు లైట్ అయితే వెలుగుతుంది అనమాట. ఓవరాల్గా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వెహికల్లో మీకు లభిస్తుంది అనమాట. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ వరకు ఇక్కడ గమనించవచ్చు. చూసినట్టయితే హై బీమ్, లో బీమ్ చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా ఈ ఫ్రంట్ సెక్షన్లో మాత్రం మీకు పాసింగ్ స్విచ్ ఇచ్చారు. ఇంకా మీకు సిగ్నల్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ అయితే మీకు హార్న్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా రైట్ హ్యాండిల్ బార్కి మీకు ఇంజిన్ కిల్ స్విచ్ అయితే రైట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే ప్రొవైడ్ చేశారు. మంచి సేఫ్టీ ఫీచర్ ఇది. యాజ్ యూజువల్గా సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇక్కడ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఈ వెహికల్లో ఇక్కడ హ్యాండిల్ బార్ని అయితే మీరు క్లియర్గా గమనించవచ్చు. మనకి ఈ వెహికల్లో బాగా నచ్చిన అంశం ఏంటంటే మీకు బటన్స్ అన్నీ కూడా, స్విచెస్ అన్నీ కూడా క్వాలిటీలో అయితే మాత్రం బజాజ్ కంపెనీ ఎప్పుడు రాజీ పడదు. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ డిజిటల్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా స్పోర్ట్స్ డిజైన్లో మీకు రియర్ వ్యూ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ వెహికల్లో మీకు సైడ్ స్టాండ్ ఇంటర్లాక్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే సైడ్ స్టాండ్ వేసి ఉంది కదా, ఇక్కడ మీకు సెన్సార్ ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో, స్టార్ట్ చేసిన తర్వాత మనకి చూసారు కదా, మనం ఫస్ట్ గేర్ వేసినట్టునే ఇంజిన్ అనేది ఆగిపోతుంది అనమాట. చూసారు కదా, అంటే సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ వేసినట్టునే ఇంజిన్ అనేది ఆగిపోతుంది. దీనివల్ల మనకి బై మిస్టేక్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు, సైడ్ స్టాండ్ వేసినప్పుడు బై మిస్టేక్ మనం స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నా సరే ఫస్ట్ గేర్లో ఇంజిన్ ఆగిపోతుంది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ని ఒకసారి మనం రైడ్ అయితే చేద్దాం. రైడ్ రివ్యూలో కూడా మీకు ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బండి రైడింగ్ ఎలా ఉందన్నది, మీకు కంఫర్ట్ ఎలాగ ఉంది, అదేవిధంగా సేఫ్టీ ఏ విధంగా, అంటే బ్రేకింగ్ ఏ విధంగా పడుతుంది, వివరాలన్నీ కూడా మీకు రైడ్ చేసి పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. లుక్స్ పరంగా అయితే మాత్రం నాకు బజాజ్ పల్సర్ అంటే మాత్రం చాలా ఇష్టం పర్సనల్గానే. ఎందుకంటే ఈ వెహికల్ మంచి స్టైలిష్గా ఉంటుంది. చూడొచ్చు క్లియర్గా మీరు ఇక్కడ. ఎక్కువగా సేల్ అవుతున్నటువంటి బైక్ అని చెప్పుకోవచ్చు. బజాజ్ పల్సర్ సింగిల్ డిస్క్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ స్టార్టింగ్ అయితే మాత్రం చాలా ఈజీగా స్టార్ట్ అవుతుంది. కోల్డ్ స్టార్ట్ ఫీచర్ ఉంటుంది కాబట్టి, ఎఫ్ఐ సిస్టంలో అన్నిటికీ కూడా కోల్డ్ స్టార్ట్ ఫీచర్ అయితే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. రన్నింగ్ అయితే బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మ్యాక్సిమం పవరు, మ్యాక్సిమం టార్క్ కూడా ఈ వెహికల్లో కొంచెం సమానంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. థ్రోటల్ రెస్పాన్స్ కూడా ఈ వెహికల్లో మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. ఈ వెహికల్ 148 km ఉన్నా కానీ థ్రోటల్ రెస్పాన్స్ మంచిగా ఉండడం అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఈజీగా థ్రోటల్ రెస్పాన్స్ అవుతుంది. ఇనిషియల్ పికప్ కూడా బాగుందని చెప్పొచ్చు ఈ వెహికల్లోని. ముఖ్యంగా ఈ వెహికల్లో నాకు నచ్చింది ఏంటంటే బ్రేకింగ్ అనేది బాగుంది. ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది బెటర్గానే ఉంది ఈ వెహికల్లోని. ఇంకా కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి మీకు కంఫర్ట్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. కంఫర్ట్ మన రోడ్ కండిషన్లో అయితే మీకు తెలిసిందే. అన్ని రోడ్లు కూడా కొంచెం గొత్తుల కింద కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు గమనించవచ్చు. సో దానివల్ల మన కంఫర్ట్ లెవెల్స్ అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే మాత్రం ఈ రోడ్ కండిషన్లోని కంఫర్ట్ లెవెల్స్ అయితే సస్పెన్షన్ అయితే బాగానే ఉంది. ఈ వెహికల్లో నైట్రక్స్ గ్యాస్ ఫీల్డ్ మీకు ట్విన్ షాక్ అబ్జర్వర్స్ వస్తాయి కాబట్టి బాగానే ఉంది. కానీ మోనోషాక్ సస్పెన్షన్ అంతా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ
ఒక విషయంలో మాత్రం నాకు మైనస్ అనిపించింది ఏంటంటే డిజిటల్ కన్సోల్ ఇచ్చేసి ఉంటే బాగుండు. ఎందుకంటే 125cc సెగ్మెంట్‌లో కూడా మనకి గ్లామర్ ఎక్స్‌టెక్ కానీ, ఎస్125 కానీ ఇటువంటి వెహికల్స్‌కి మీకు ఫుల్ డిజిటల్ మీటర్ కన్సోల్ అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంక ఏ వెహికల్ కూడా ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇచ్చి ఉంటే అదరగొట్టేదనమాట. ఆ ఒక విషయంలో నాకు మైనస్ అనిపించింది. మిగతా విషయాలు అయితే మాత్రం బ్రేకింగ్ కానీ, కంఫర్ట్ కానీ, ఇంకా సస్పెన్షన్ కానీ, అదేవిధంగా మీకు కన్వీనియన్స్‌గా మాత్రం బండి అయితే రైడ్ అవుతుంది. పికప్ పరంగా నాకైతే ఎక్కడ కూడా బాలేదని చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తున్న వెహికల్ ఇది. అందుకే అంత సక్సెస్ కూడా అయింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఫ్రెండ్స్ ఇంకా ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసరికి మీకు సిటీ కండిషన్‌లో ఖచ్చితంగా 50 వరకు వస్తుంది. అదే మీరు లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా 50-56 అలా రావచ్చు. ఎందుకంటే మీకు 150cc సెగ్మెంట్‌లో మైలేజ్ బెటర్‌గా ఇచ్చి పెర్ఫార్మెన్స్ బాగున్న వెహికల్ ఇదొకటని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్‌గా ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ మీకు నియర్లీ 1,40,000 వరకు అవుతుంది. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మొత్తం లైఫ్ ట్యాక్స్, టీఆర్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపి. ఫ్రెండ్స్ ఇంకా ఈ వెహికల్‌లో డ్యూయల్ డిస్క్ కూడా ఉంటుంది. డ్యూయల్ డిస్క్ సంబంధించినటువంటి రివ్యూ కూడా మనం చేయడం జరిగింది. ఎండ్ కార్డ్స్‌లో అయితే మీకు ఇస్తాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం అక్కడ చూడొచ్చు. ఇంకా మీకు ఈ వెహికల్ నచ్చిందా లేదన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.